ఈరోజు హరిహర వీరమల్లు ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. దాంట్లో కొన్ని కమెంట్స్ చేశారు. ఈ మూవీలో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ లైక్ ఫైట్ సీన్స్ అన్నీ ఆయనే కొరియోగ్రఫీ చేశారంట. ఒకానొక టైంలో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఇందులో యూజ్ అయ్యాయని చెప్పేసి అన్నారు. మీరేమంటారు? అంటే సినిమా పరంగా కాదనమాట, హార్డ్ వర్క్ నెవర్ వేస్ట్. హార్డ్ వర్క్ ఎప్పుడు వేస్ట్ అవుతుందన్నమాట. ఇంత ముందుగా మనం చిన్నప్పుడు నేర్చుకున్నట్టువైనా ఇప్పుడు ఈత ఒకసారి నేర్చుకుంటాం అనమాట. అది ఎప్పటికీ మనం చనిపోయేదాకా ఉపయోగపడుతుంది. అలాగే ఆయన నేర్చుకున్న ఇన్స్పిరేషన్ అనమాట. ఆయనకి మిగతా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్. దాంట్లోనే కాదు, ప్రతి ఒక్క దాంట్లోనూ. అలాగే సినిమా ఇండస్ట్రీ గురించి కూడా ఒక మాట అయితే మాట్లాడనమాట. అంటే మెగాస్టార్ గారి అల్లుడు, మెగాస్టార్ గారి కొడుకు వీళ్ళే హీరోలు కాదు, దాని తర్వాత టాలెంట్ ఎవరికైతే ఉందో వాళ్ళకు కూడా ఎదగొచ్చు అని చెప్పి ఒక మాట అన్నమాట. అది నాకు మంచిగా అనిపించింది. ఫైన్. అంటే ఈ ప్రెస్ మీట్కి పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎంగా కాకుండా, ఒక హీరోగా కూడా కాకుండా, ఒక సాదా సీదాగా వచ్చారు, ఒక షర్ట్ వేసుకొని. అవునవును, అది ప్రొఫెషనల్ లైఫ్ అండి. పర్సనల్ లైఫ్. ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు ఆయన ఒక మంచి కద్దరు షర్ట్ వేసుకుని, అదేంటంటే డిప్యూటీ సీఎం కాబట్టి అసెంబ్లీకి వెళ్ళాలి మాట్లాడి, ఇప్పుడు టీషర్ట్ వేసుకుని వెళ్తే కుదరదు కదా దాంట్లోకి. ఎక్కడ దాన్ని బట్టి అది ఉంటుంది అన్నమాట. లొకేషన్ బట్టి మనుషులు చేంజ్ అవుతారు, ప్రాంతాలు చేంజ్ అవుతూ ఉంటాయి. మన వాతావరణం బట్టి ఎలా అయితే మనం చేంజ్ అవుతామో అలా కూడా ఆయన చేంజ్ అవుతుంది. దాన్నే ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఒక న్యూస్ కూడా వైరల్ అవుతుంది. ఆయన హింట్ ఇచ్చారు, అకీరా నందన్ ఎంట్రీ ఉండబోతుందని చెప్పేసి, మూవీ ఎంట్రీ. అవునవును, అది కూడా అన్నారు కదా ఆయన. అంటే నా కొడుకు అయితేనో ఇంకో కొడుకు అయితేనో కాదు, సినిమా అంటే ఏం చెప్పి స్టోరీలో ఉండాలి, దాని తర్వాత దమ్ము ఉంటేనే ఎదుగుతారు అని చెప్పి ఒక మాట అన్నాడు కదా. ఓకే, వస్తే కూడా మంచిదే కదా, ఎందుకంటే ఆయన ప్లేస్ని రీప్లేస్ చేస్తారు. ఓకే, అంటే ఈ పవన్ కళ్యాణ్ అభిమాని, నేను కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాని. కాకపోతే ఒక ఇంటెన్షన్ అయితే ఉంటుంది, అంటే ఆయన ప్లేస్లో రీప్లేస్ చేయడానికి ఇంకోరు ఎవరైనా కావాలి అని చెప్పి. వాళ్ళ కొడుకు అయితే వచ్చారు, తీసుకొస్తానని చెప్పారు. దాని తర్వాత ఏంటంటే స్టోరీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, దాని తర్వాత ఆయన యాక్టింగ్ పరంగా ఎలా ఉంటుంది, ఏం సంగతి అని చెప్పి చూసిన తర్వాత ఆడియన్స్ కూడా సపోర్ట్ చేస్తారన్నమాట. సో ఫైనల్లీ చెప్పండి, పాన్ ఇండియా లెవెల్లో తండ్రి కొడుకులు బ్లాక్ బస్టర్ హిట్ కొడతారంటారా? డెఫినెట్లీ షూర్. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన హరిహర వీరమల్లు పాన్ ఇండియా లెవెల్లోనే రిలీజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి, అదంటే 5 years తర్వాత అవుతుంది కదా సినిమా కూడాను. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, దాని తర్వాత మిగతా ఫ్యాన్స్, తెలుగు సినిమా ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. అంటే ఒక బిగ్ ఫెస్టివల్ అనమాట. ప్రతి సంవత్సరం పండుగలు అయితే వస్తాయి. 5 సంవత్సరాలతో ఇంకో పెద్ద పండుగ వచ్చింది పవన్ కళ్యాణ్ చెప్పుకోవచ్చు.